హలో స్టూడెంట్స్, సో దిస్ ఇస్ యువర్ లోకేష్ సార్. అయితే నీట్ ఎగ్జామ్ అయిపోయింది అండ్ మీ అందరికీ కూడా ఒక ఐడియా వచ్చిండొచ్చు కదా ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది. అండ్ ఇప్పుడు మీకు వచ్చిన మార్క్స్ ప్రకారం టాప్ 15 మెడికల్ కాలేజెస్లో ఎక్కడెక్కడ మీరు వెళ్ళే అద్భుతమైన ఛాన్స్ ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఒకవేళ నీకు 250 ప్లస్ వచ్చినా, 300 అరౌండ్ 250 to 300 మధ్యలో నీకు మార్క్స్ వచ్చినా కూడా యూ క్యాన్ హ్యావ్ బెస్ట్ ఆపర్చునిటీ డియర్. సో ఇవాళ సెషన్లో నేను కంప్లీట్గా కాలేజెస్ లిస్ట్ని తీసుకొని వచ్చాను. అక్కడ ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఒకవేళ నువ్వు ఫీ కట్టాలి అంటే ఎంత ఫీ కట్టాలి, అదంతా కూడా మనం ఇవాళ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. ఎండ్ వరకు చూడు, బికాస్ 250 అని చెప్తున్నాను, బట్ బిఫోర్ అంటే దానికంటే తక్కువ వచ్చినా కూడా ఇట్ విల్ బీ కొన్ని కాలేజెస్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి నాన్న. అండ్ అదే కాకుండా షేర్ టు యువర్ ఫ్రెండ్స్, బికాస్ చాలా తక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసు కాబట్టి షేర్ టు ది ఫ్రెండ్స్ హూ గాట్ దీస్ మార్క్స్ బికాస్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. ఓకేనా, చలో లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి నాన్న శ్రీ దేవరాజ్ యుఆర్ఎస్ మెడికల్ కాలేజ్ నాన్న. ఇది లొకేషన్ మనం చూసుకుంటే కోలార్ ఇన్ కర్ణాటకలో ఉంది ఇక్కడ. అండ్ ఇందులో జాయిన్ అవ్వాలి అంటే కేసెట్ ఫామ్ ఫిల్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫీ వచ్చేసి 17.6 lakhs per year ఉంది. అండ్ టోటల్ బడ్జెట్ ఒకవేళ మనం చూసుకుంటే 4.5 yearsకి 84.42 lakhs అనేది కట్టాల్సి వస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఈ కాలేజ్లో మనం చూసుకుంటే 2023లో 359 మార్క్స్ ఉండే నాన్న. అదేవిధంగా 2024లో 492 ఉండే. అంటే ఇప్పుడు ఈ 2 yearsని బేస్ చేసుకొని మనం కట్ ఆఫ్ అరౌండ్ 340 నుండి 390 మార్క్స్ మధ్యలో నీకు వస్తే ఎస్ ఈ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ మనం చూసుకుంటే 200 సీట్స్ ఉన్నాయి నాన్న. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగా ఉంటుంది. ఎస్, దెన్ లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ కాలేజ్. సో చూడండి, సింబయాసిస్ మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ నాన్న. ఓకే, సో ఇందులో నీకు స్కాలర్షిప్ కూడా వస్తుంది. అండ్ దీని లొకేషన్ మనం చూసుకుంటే లవాలే ఎట్ పూనాలో ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఫీ మనం చూసుకుంటే పర్ ఇయర్ మనకు 10 lakhs ఉంటుంది. అండ్ ఇప్పుడు కంప్లీట్ బడ్జెట్ మనం చూసుకుంటే అరౌండ్ 62.4 lakhs అనేది అవుతుంది. అండ్ ఇందులో కట్ ఆఫ్ మనం చూసుకుంటే 2023లో 550 కట్ ఆఫ్ అయింది. అండ్ 2024లో 622 మార్క్స్కి కట్ ఆఫ్ అయింది. అండ్ వీటిని బేస్ చేసుకొని చూసుకుంటే ఇప్పుడు 2025లో అరౌండ్ 500 మార్క్స్కి కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ సీట్స్ వచ్చేసి 150 మాత్రమే ఉన్నాయి. స్కాలర్షిప్ కూడా వస్తుంది ఫర్ గర్ల్స్. అండ్ స్కాలర్షిప్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మార్క్స్ కానివ్వండి, అదేవిధంగా సింగిల్ గర్ల్ చైల్డ్ ఐ అండ్ డిఫరెంట్ క్రైటీరియా కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక అద్భుతమైన థింగ్ ఏంటిది అంటే ట్యూషన్ ఫీ అనేది ఫ్రీగా ఉంది ఫర్ టాప్ 5 ర్యాంకర్స్. ఎవరైతే టాప్ 5 ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ ట్యూషన్ ఫీ అనేది కూడా ఫ్రీగా ఉంటుంది. ఓకే, దెన్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ కాలేజ్ డియర్, హమ్దర్ద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్. సో హమ్దర్ద్ కాలేజ్ గురించి ఎవరికి తెలియదు, వెరీ వెరీ ఫేమస్ కాలేజ్. మనం ఇక్కడ చూసుకుంటే న్యూ ఢిల్లీలో ఉంది. అండ్ ఇక్కడ ఫీ మనం చూసుకుంటే 16 lakh per year. అండ్ టోటల్ బడ్జెట్ మనం ఒకవేళ చూసుకుంటే అరౌండ్ 80 lakhs అనేది ఉంటుంది. అండ్ కట్ ఆఫ్ 2023లో చూసుకుంటే 556 మార్క్స్కి కట్ ఆఫ్ అయింది. అండ్ 2024లో చూసుకుంటే 620 మార్క్స్కి కట్ ఆఫ్ అయింది. అంటే మీరు ఈ 2 థింగ్స్ని బేస్ చేసుకొని 2025లో అరౌండ్ 400 మార్క్స్, అది కూడా ముస్లిం మైనారిటీ ఉంటే ఈజీగా నీకు ఈ కాలేజ్ వచ్చేస్తుంది నాన్న. ఎస్, సో ఇక 2023లో ముస్లిం మైనారిటీస్కి 480 అండ్ అదేవిధంగా 2024లో 560కి మధ్యలో కట్ ఆఫ్ జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మనం చూసుకుంటే ముస్లిం మైనారిటీస్కి ఈ ఇయర్ 400 అబోవ్ మార్క్స్ వస్తే యు ఆర్ సేఫ్, నీకు ఈ కాలేజ్ వచ్చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ బెస్ట్ కాలేజ్. ఈ కాలేజ్ గురించి తెలియని వారైతే ఎవరు ఉండరు. అండ్ ఇందులో మనం చూసుకుంటే సీట్స్ వచ్చేసి 150 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కాలేజ్ నానా, మణిపాల్ టాటా మెడికల్ కాలేజ్. ఓకే, సో ఇక్కడ నువ్వు ఎంటర్ అవ్వాలి అంటే త్రూ కౌన్సిలింగ్ వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి జంషెడ్పూర్ జార్ఖండ్లో ఉంది నాన్న. ఫీ స్ట్రక్చర్ మనం చూసుకుంటే పర్ ఇయర్ 16.9 lakhs కట్టాల్సి ఉంటుంది. టోటల్ బడ్జెట్ మనం చూసుకుంటే 72 lakhs కట్టాల్సి వస్తుంది. అండ్ కట్ ఆఫ్ మనం 2023లో చూసుకుంటే 507కి కట్ ఆఫ్ అయింది. 2024లో 596. ఇప్పుడు వీటి రెండింటిని బేస్ చేసుకొని మనకి ఈ పేపర్ టఫ్గా వచ్చింది కదా నాన్న ఈ ఇయర్. సో మనకు అరౌండ్ 450 మార్క్స్ కట్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నాన్న. సో టోటల్ సీట్స్ మనం ఇక్కడ చూసుకుంటే 150 సీట్స్ అనేవి ఉన్నాయి ఈ కాలేజ్లో కూడా. దెన్ నెక్స్ట్ కాలేజ్ జేఎస్ఎస్ మెడికల్ కాలేజ్. ఇది కూడా మనకు కర్ణాటకలోని మైసూర్లో ఉంది. ఇందులో ఎంటర్ అవ్వాలి అంటే కేసెట్ ఫామ్ ఈజ్ రిక్వైర్డ్, అక్కడ ఫిల్ చేసి ఉండాలి మీరు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫీ పర్ ఇయర్ మనం చూసుకుంటే 18.5 lakh. అదే టోటల్ బడ్జెట్ మనం చూసుకుంటే 93 lakhs అనేది మనం పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ
కట్ ఆఫ్ మనం ఒకవేళ గమనించుకుంటే 2023లో 441 ఉండే మార్క్స్ అండ్ 2024లో 562. ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుంటే 2025లో అరౌండ్ ఓకే 400 మార్క్స్ను ఒకవేళ తెచ్చుకుంటే నీకు ఈ కాలేజ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా చూడండి 250 సీట్స్ ఉన్నాయి. ఓకే దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కాలేజ్ జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్. సో ఇది కూడా మనకు కర్ణాటకలోనే ఉంది. కేసెట్ ఫామ్ అనేది ఫిల్ చేసి ఉండాలి. దిస్ ఈస్ రిక్వైర్డ్ ఇయర్. అండ్ మనం ఇక్కడ ఫీ చూసుకుంటే పర్ ఇయర్ 15,000 ఓకే అరౌండ్ 19 lakhs మనకు 20 lakhs వరకు మనకు కావాలి. ఓవరాల్ బడ్జెట్ చూసుకుంటే 91 lakhs బడ్జెట్ అనేది ఉంటుంది. కట్ ఆఫ్ మనం గమనించుకుంటే 2023లో 437 ఉండే, 2024లో 549 ఉండే. అండ్ వీటిని బేస్ చేసుకొని మనకు ఈ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే అరౌండ్ 400 ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి 200 ఉన్నాయి. యా నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కాలేజ్ రూరల్ మెడికల్ కాలేజ్ PIMS. ఓకే సో ఇందులో ఎంటర్ అవ్వాలి అంటే స్టేట్ కౌన్సిలింగ్ ఈజ్ రిక్వైర్డ్. అండ్ ఈ కాలేజ్ మనం చూసుకుంటే మహారాష్ట్రలోని లోనిలో ఉంది. అండ్ ఇక్కడ మనం ఫీ బడ్జెట్ చూసుకుంటే 17.5 lakh పర్ ఇయర్. అది టోటల్ బడ్జెట్ మనం చూసుకుంటే 88.5 lakhs అనేది మనకు ఉండాలి. అండ్ ఇక్కడ కట్ ఆఫ్ చూసుకుంటే 2023లో 2023లో మనకు 458 ఉండే. అండ్ అదేవిధంగా 2024లో 519 మార్క్స్ ఉండే. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నీకు అరౌండ్ ఈ ఇయర్ 390 నుండి ఒకవేళ 410 మధ్యలో నీకు మార్క్స్ వస్తే నీకు ఈ కాలేజ్లో వచ్చే ఛాన్స్ ఉంది. నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా 200 ఉన్నాయి నాన్న ఇక్కడ. ఓకే దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కాలేజ్ IMS. ఓకే IMSM హోస్ట్ ఇక్కడ ఇది ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ భువనేశ్వర్లోని ఒడిశాలోని భువనేశ్వర్లో ఉంది. అండ్ ఇక్కడ టోటల్ ఫీ మనకు ఇయర్లీ చూసుకుంటే 19.95 అంటే 20 lakhs ఉంది నాన్న. టోటల్ బడ్జెట్ మనం చూసుకుంటే అరౌండ్ 94 lakhs అయితే ఉంది. కట్ ఆఫ్ 2024లో 522 ఉండే కాబట్టి ఈ ఇయర్ అరౌండ్ 400 మార్క్స్ ఓకే కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ సీట్ కూడా మనం చూసుకుంటే లిమిటెడ్గా ఉన్నాయి, 100 సీట్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో. ఓకే దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కాలేజ్ కళింగ KIMS నానా. ఇది కూడా భువనేశ్వర్లోనే ఉంది ఇన్ ఒడిశా. ఇక్కడ ఓకే 18.5 lakhs పర్ ఇయర్. టోటల్ బడ్జెట్ చూసుకుంటే అరౌండ్ 90 lakhs కట్టాల్సి వస్తుంది. 2023లో 373 మార్క్స్ వర్ ద కట్ ఆఫ్. 2024లో 495 మార్క్స్ ఉండే. అండ్ వీటిని బేస్ చేసుకొని ఇయర్ మనం చూసుకుంటే నీకు 350 నుండి 400 మధ్యలో కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నీకు సీట్స్ కూడా 200 ఉన్నాయి ఇక్కడ. దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కాలేజ్ BLDE యూనివర్సిటీ బీజాపూర్ ఆఫ్ కర్ణాటకలో ఉంది. ఇక్కడ ఫీ మనం చూసుకుంటే 19 lakhs పర్ ఇయర్. టోటల్ బడ్జెట్ చూసుకుంటే అరౌండ్ 90 lakhs వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు కట్ ఆఫ్ 2023లో చూసుకుంటే 335 మార్క్స్ ఉండే నాన్న, చాలా తక్కువగా ఉండే. బట్ లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే 461. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని చూసుకుంటే అరౌండ్ 330 నుండి 360 మధ్యలో ఎస్ నీకు కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ టోటల్ సీట్స్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ 200 సీట్స్ అనేవి ఉన్నాయి. ఓకే దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కాలేజ్ సుమన్దీప్ విద్యాపీఠ్ మెడికల్ కాలేజ్ వడోదరా ఆఫ్ గుజరాత్లో ఉంది. అండ్ ఇక్కడ ఫీ మనం చూసుకుంటే ఇయర్లీ 18.75 lakhs. అండ్ టోటల్ బడ్జెట్ చూసుకుంటే 88 lakhs. ఇక్కడ కట్ ఆఫ్ మనం ఒకవేళ మాట్లాడుకుంటే 2023లో 335 కట్ ఆఫ్ ఉండే నాన్న, 335 మార్క్స్. అండ్ 2024లో 459 ఉండే. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఇయర్ మనం చూసుకుంటే నువ్వు ఒకవేళ 300 to 350 మార్క్స్ మధ్యలో కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే కాకుండా జైన్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్పెషల్గా కట్ ఆఫ్ 2023లో 170 మార్క్స్ మాత్రమే ఉండే నాన్న. 2024లో 306 మాత్రమే ఉండే. సో జైన్ మైనారిటీ పీపుల్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ షేర్ దెమ్. బికాస్ ఇక్కడ స్పెషల్గా జైన్ మైనారిటీ వాళ్ళకు కూడా ఎస్ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉండబోతుంది. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా మనం చూసుకుంటే 250 సీట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే దెన్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మనకి ఇక్కడ వచ్చేసి తుమ్కూర్ ఆఫ్ కర్ణాటకలో ఉంది మళ్ళీ. అండ్ ఇక్కడ ఇయర్లీ ప్యాకేజ్ చూసుకుంటే అరౌండ్ 18 lakhs. అదే టోటల్ బడ్జెట్ చూసుకుంటే అరౌండ్ 86 lakhs ఉంది. అండ్ కట్ ఆఫ్ మనం 2023లో చూసుకుంటే 295 ఉండే, 2024లో చూసుకుంటే 444. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం చూసుకుంటే ఈ ఇయర్ కట్ ఆఫ్ అరౌండ్ 250+ నుండి 300 మధ్యలో ఉండబోతుంది. అండ్ అదేవిధంగా సీట్స్ మనం చూసుకుంటే 200 సీట్స్ ఉన్నాయి నాన్న ఇక్కడ. ఎస్ దెన్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ మహారిషి. ఓకే మహారిషి
మహాకందావర్ యూనివర్సిటీ, ఇది మనకు హర్యానాలో ఉంది నాన్న. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇయర్లీ ఫీ వచ్చేసి 18 lakhs ఉంది. అండ్ టోటల్ బడ్జెట్ చూసుకుంటే మనకి ఇక్కడ 1.6 crores ఉండే ఛాన్స్ ఉంది. అండ్ 2023లో దీన్ని కట్ ఆఫ్ చూసుకుంటే 320 ఉండే నాన్న. అండ్ 2024లో మనం చూసుకుంటే 397 ఉంది. ఇప్పుడు నువ్వు ఈ ఇయర్ యూ మే ఎక్స్పెక్ట్ అరౌండ్ 350 నుండి 400 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆర్ దానికన్నా తక్కువ కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ దేర్. ఓకేనా, రైట్. టోటల్ సీట్స్ చూసుకుంటే ఇక్కడ కూడా నీకు 200 సీట్స్ ఉన్నాయి. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ ద కాలేజెస్ డియర్. సో టెన్షన్ పడాల్సినది లేదు. యూ జస్ట్ గెట్ ప్రాపర్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ దీస్ కాలేజెస్. వీటన్నిటి గురించి తెలుసుకో ఫస్ట్. ఎంత మార్క్స్ వచ్చిందో అది పక్కన పెట్టేసి ఇప్పుడు యూ విల్ బీ హ్యావింగ్ మెనీ డిఫరెంట్ కోర్సెస్. ఓన్లీ మెడికల్ ఎంబీబీఎస్ ఒకటే కాదు నాన్న, ఇంకా చాలా డిఫరెంట్ వేస్లో కూడా మంచిగా సెటిల్ అవ్వచ్చు ఆఫ్టర్ రైటింగ్ దిస్ నీట్. ఇన్ ద నెక్స్ట్ వీడియో సెషన్ నేను ఖచ్చితంగా ఆ బెస్ట్ వేస్ అదర్ దాన్ ఎంబీబీఎస్ అనే దాని గురించి కూడా నేను తీసుకొని వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ద పిఐటి క్లాసెస్. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, బికాస్ దీస్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి నాన్న. వన్స్ అగైన్ దిస్ ఈస్ యువర్ లోకేష్ సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ కరెక్షన్స్ వితౌట్ ఎనీ హెసిటేషన్ కమెంట్స్లో కరెక్షన్ చేయండి, సో దట్ ఎవరైతే వ్యూ చేస్తున్నారో వాళ్ళకు ప్రాపర్ నాలెడ్జ్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దాన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.